హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అమెరికా తెలుగమ్మాయి. నా పేరు గాయత్రి. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు వచ్చేసి నేను అన్ని ప్లాంట్స్కి కౌ మాన్యూర్ ఇవ్వబోతున్నాను అనమాట. నేను అసలు మార్కెట్లో ఎన్నో రోజుల నుంచి కాంపోస్ట్ కౌ మాన్యూర్ చూస్తున్నా, నాకు దొరకట్లేదు. ఫైనల్లీ 1 వీక్ అయింది దొరికి. చాలా హెవీ ఉంది. సో ఈరోజు గార్డెన్లో మనము కౌ మాన్యూర్ ఇవ్వబోతున్నాం. సో ఇంట్లో ప్లాంట్స్కి బలమైన ఆహారం మనం కూడా తయారు చేయొచ్చు అనమాట. చూడండి, ఇదంతా కిచెన్ వేస్ట్ అనమాట. నేను దీని నిండా కలెక్ట్ చేసి పెట్టానండి, కానీ ఇంచుమించు ఇది ఇక్కడికి అయింది. సో ఈ కిచెన్ వేస్ట్ని నేను ఇలా నింపేసి పెట్టుకొని దానిపైన కాస్త కౌ మాన్యూర్ కానీ కాంపోస్ట్ కానీ సాయిల్ ఉంటే సాయిల్ ఏదైనా అలా వేసి పెట్టేస్తాను అనమాట. ఇది ఒక 1 వీక్కి ఇది మొత్తం పౌడర్ లాగా తయారైపోతుందండి. సో అప్పుడు కాస్తంత పిరికెడు తీసుకెళ్ళి చెట్టు మొదలల్లో వేసామంటే అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. సో దీన్ని అయితే ఇలా పక్కన పెట్టేసి ఉంచుతాను. మళ్ళీ ఇక్కడ ఒక ర్యాబిట్ తిరుగుతుంది చాలా ఎక్కువగా. మా బ్యాక్యార్డ్లో ఫైనల్గా ర్యాబిట్ వచ్చేసింది. అది బాగా తిరిగేస్తుంది ఇక్కడ. మల్లెలు చూడండి ఎంత చక్కగా విచ్చుకున్నాయో. నేను ఇక్కడ ఇప్పుడు ఈ చుట్టుపక్కల అంతా తిరుగుతూ ఉంటే ఎంత మంచి స్మెల్ వస్తుందో ఇక్కడ అయితే. మీకు లాస్ట్ కోస్ట్ చూపిస్తాను. గోంగూర చూసారా ఎంత చక్కగా వచ్చిందో చూడండి. ఇది మనం కొమ్మలతో నాటిన గోంగూర అన్నమాట. ఇదిగోండి ఎంత పెద్దగా అయిందో. కుండీలో కరెక్ట్గా 4 స్టెమ్స్ వేసాను కదా, 4 స్టెమ్స్ వేస్తే చక్కగా ఆకులు వచ్చేసాయి. దీనికి మళ్ళీ నేను ఎక్స్ట్రా తీసుకొచ్చి పెట్టడం కూడా జరిగింది.
ఇదిగోండి, ఇక్కడ అన్ని వేరే స్టెమ్స్ పెట్టాను అనమాట. విత్తనాల కంటే అసలు ఇదే సుఖంగా ఉంది, చాలా త్వరగా వస్తున్నాయి అన్నమాట. ఏంటిది ఇదే? అది పురుగు కాదు, అదేమి ఇన్సెక్ట్ కాదు, అది ఒక సీడ్ అనమాట. క్యూట్ ఉంటుంది. అదేంటంటే ఫ్లై అయ్యి వచ్చి అలా గార్డెన్లో పడుతుంది. పడి ఇక్కడ ఇది ఉంది కదా, ఇది వచ్చేసి మన ఈ సీడ్ వచ్చేసి సాయిల్లో పడిన తర్వాత ఇది స్ప్రౌట్ అయ్యి మళ్ళీ ప్లాంట్గా తయారవుతుంది అనమాట. ఇది ఆ ప్లాంట్ ట్రిక్. దీన్ని బయటికి వదిలేసి చిన్నప్పుడు మేము ఇలా ఉఫ్ అంటే అలా బయటికి వెళ్ళిపోయేది అది. కౌ మాన్యూర్ కానివ్వండి, కాంపోస్ట్ కానివ్వండి, ఇదంతా 15 రోజులకు ఒకసారి, లేదు అంటే దొరికితే మీకు వారానికి ఒకసారి ఇచ్చినా కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ నేను చేస్తూ నాకు వచ్చిన రిజల్ట్ మాత్రమే నేను చెప్తున్నానండి. నేను ఏం పెద్ద ప్లాంట్ ఎక్స్పర్ట్ అయితే కాదు. నాకైతే ఎప్పుడు ఏమీ పాడవ్వలేదు, అన్నీ చాలా చక్కగా వచ్చాయి. సో అలా ట్రై చేస్తూ మీకు కూడా చెప్తున్నాను. మీరు ఒక మొక్కను గుర్తుపడితే చెప్పండి నాకు. ఈ మొక్కను గుర్తుపట్టారు ఎవరైనా? దీన్ని ఒక ఔషధం మొక్క అంటారంట. మీకు కనుక ఏమైనా పేరు తెలిస్తే చెప్పండి. చిన్నప్పుడు చూపిస్తాను మీకు. ఇది చూడండి, ఇలా వచ్చేటి, ఇలా ఒక కాయలు వచ్చేటి అన్నమాట. చూడండి, ఇలా కాయలు వచ్చేటి. వీటితో చిన్నప్పుడు చాలా ఆడుతూ ఉంటుండే. ఇవి ఇలా ఎండిపోయాయి. అసలు అమెరికాలో బోల్డ్ అన్ని మొక్కలు చూస్తుంటే నాకు అనిపించింది ఏంటంటే, మీకు ఒక మొక్క చూపిస్తాను. ఈ మొక్క వచ్చేసి నేను ఇండియాలో నా చిన్నతనం నుంచి చూస్తూ ఉన్నాను. నేను అనుకున్నది ఏంటంటే ఇది మన ప్లాంట్ అన్నమాట. అంటే ఇది మన భారతదేశంలో పెరిగే మొక్కలు ఇక్కడ పెరగవని. కానీ ఇవి ఇక్కడి మొక్కలు అంటండి. నేను ఒక దాంట్లో చదివాను అనమాట, ఈ మొక్కలన్నీ ఇక్కడివే అంట. నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది వీటి గురించి చూసిన తర్వాత. ఈ మొక్కల ఆకులని కూడా డయాబెటిక్కి వాడతారంటండి. సో ఇవి కూడా చాలా చక్కగా పనిచేస్తాయంట డయాబెటిక్ పేషెంట్స్కి. అలాంటి కొన్ని మొక్కలు, ఇలాంటివన్నీ విషయాలు చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యాన్ని కల్పిస్తుంటాయి. సో ఈ మొక్కలు అయితే నా చిన్నతనంలో చాలా చూస్తుండేవి. ఇలా తీగలుగా పాకేసి వాటి నిండా ఇవి ఉంటుండే అనమాట. ఇవి కూడా ఒక రకమైన ఔషధం మొక్కలని అంటుంటే నేను విన్నాను. అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. నేనైతే ఇన్ని రోజులు వీటిని వీడ్ అనుకుంటుండే, కానీ ఇవి ఇండియాలోనే చూడడానికి కనిపిస్తుండేనేమో అనుకున్నాను. కానీ ఇక్కడ కూడా అసలు ఈ మొక్కలు నేను నాటలేదు, వాటంతలు అయ్యి వచ్చాయి. దీంతోపాటు ఇంకొక మొక్క ఉంటుంది అనమాట. అసలు బోల్డ్ అన్ని మొక్కలండి. నేను స్ప్రింగ్ సీజన్లో అలా వాకింగ్కి వెళ్ళినప్పుడు కనిపిస్తుంటాయి. అవన్నీ నా చిన్నతనంలో మా ఊర్లలో ఆ చెట్లమ్మటి చేలమ్మటి పెరుగుతుండే మొక్కలు అనమాట. కానీ ఇక్కడ కూడా ఈ మొక్కలన్నీ ఇలా చూస్తే బాగా అనిపిస్తాయి. సో ఒక అపోహ ఉండేది ఓన్లీ ఇవి ఇండియాలోనే పెరుగుతాయని. కాదు, ఇవి ఇక్కడ కూడా పెరుగుతాయని, ఇవి ఇక్కడి మొక్కలు కూడా అనే విషయం నాకు అర్థమైంది తర్వాత. ఈ కుండీలో ఉన్న వాటికి మాత్రం కాంపోస్ట్ చాలా ఎక్కువగా ఇస్తూ ఉండాలండి. మనం ఇక్కడ వాటర్ స్ప్రే చేస్తున్నప్పుడు దీంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ కూడా పోతూ ఉంటాయి కదా కింద డ్రైనేజ్లో నుంచి. సో అందుకే ఎప్పటికప్పుడు మీరు మంచి ఫుడ్ దీనికి ఇస్తూ ఉంటే ఇవి చక్కగా పెరుగుతాయి అన్నమాట. ఇది చూడండి, ఇది ఎంత చక్కగా పెరిగిందో. భూమిలో ఉన్న మొక్కలకి మీరు నీరు కాస్త అటు ఇటుగా ఇచ్చినా, లేదంటే ఇలాంటి కాంపోస్ట్, కౌ మాన్యూరు, లేదంటే ఎనీ ఫర్టిలైజర్ మీరు లేట్గా ఇచ్చినా పర్లేదు. కానీ కంటైనర్లో ఉన్న వాటికి మాత్రం టైం టు టైం ఇవ్వాలి. ఇస్తేనే చక్కగా ఆకులు పువ్వులు వేసుకొని వస్తాయి. ఇది వచ్చేసి తిప్పతీగ అనమాట. ఫీవర్ వచ్చిందనుకోండి, ఈ ఒక్క ఆకుని కషాయం పెట్టేసేసి తాగానంటే అసలు ఒళ్ళంతా చల్లబడిపోతుంది అన్నట్లు అవుతుంది. ఈ మొక్క సీజన్లో పూత వచ్చిందండి. నేను ఫస్ట్ టైం దీనికి పూత చూసాను, భలే బాగుండే.
ఇదిగోండి ఈ స్పైడర్ చూసారు, ఇవి ఇక్కడ చెట్లల్లో ఉంటాయన్నమాట. ఇవి చూస్తే కలర్ఫుల్గా ఉంటాయి కానీ కుట్టిస్తాయేమో అన్నట్లు అనిపిస్తాయి. బోల్డ్ అన్ని కనిపిస్తాయి, ఇంత పెద్ద పెద్దగా చూడడానికి కూడా భయంగా ఉంటుంది. అందుకే ఎప్పుడు చెట్లలో గబుక్కున చేతులు మాత్రం పెట్టకండి. ఇక్కడ బాగా ఎక్కువ ఇట్లా గూళ్ళు కట్టేసుకొని ఉంటాయన్నమాట. సో ఈ జామ మొక్కకి మాత్రం కొంచెం ఎక్కువగానే ఇస్తున్నాను. జామ మొక్కకి నీళ్ళు ఎవ్రీ సింగిల్ డే 4 లీటర్స్ వాటర్ అయితే ఇవ్వాలండి తప్పకుండా. నా ఇంట్లో ఉన్న సైజు మొక్కకి తప్పకుండా 4 లీటర్స్, మోర్ దెన్ 4 లీటర్స్ ఇచ్చినా పర్లేదు. ఎంత నీళ్ళు ఇస్తే అంత చక్కగా పెరుగుతుంది ఇది. యా వీ కెన్, కానీ స్ట్రాబెర్రీస్కి ఇప్పుడు రైట్ టైం కాదు తల్లి, అది కొంచెము టైం పడుతుంది. అది ఓన్లీ స్ప్రింగ్ సీజన్లో కోల్డ్ క్లైమేట్లో స్ట్రాబెర్రీస్ చక్కగా గ్రో అవుతాయి. ఇక్కడ కూడా కొన్ని గోంగూర మొక్కలు అయితే వేసేసాను. చాలామంది మిరాకిల్ గ్రో ఫర్టిలైజర్ వాడుతూ ఉంటారు. మిరాకిల్ గ్రో ఫర్టిలైజర్ వాడినప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మీరు అది వేశారనుకోండి ఫర్టిలైజరు, చక్క 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 పువ్వులు వచ్చేస్తాయి, కాయల సంగతి తర్వాత, కానీ పువ్వులు అయితే చాలా త్వరగా వస్తాయి అన్నమాట. మళ్ళీ అది ఎలా ఉంటుందంటే ఒక సీజన్ లాగా, ఒక 10-15 డేస్ మీరు ఇవ్వగానే చక్కగా పువ్వులు కాయలు వస్తాయి, మళ్ళీ వెంటనే ఆగిపోతాయి. మీరు ఫర్టిలైజర్ ఇస్తేనే అవి పెరుగుతూ ఉంటాయి. అది నేను అబ్జర్వ్ చేసింది. నేను రాంగ్ అయితే ప్లీజ్ కామెంట్ చేయండి, కానీ నేను నా ప్లాంట్స్ దగ్గర నేను అబ్జర్వ్ చేసింది అదనమాట. సో అందుకే అది ఇవ్వడం మానేసాను నేను. స్టార్టింగ్లో నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్లో పూల మొక్కలకి అవి ఇస్తున్నప్పుడు పువ్వులు చాలా ఫాస్ట్గా వచ్చాయి అన్నమాట. సరే వస్తున్నాయి కదా అని నేను కాయగూర మొక్కలు కూడా ఇచ్చాను, కానీ అది ఇచ్చినప్పుడే కాయలు వస్తుండే, తర్వాత అది ఆపేస్తుండే. సో మొత్తం ప్లాంట్ అనేది ఆ ఫర్టిలైజర్ పైననే ఆధారపడి ఉంటుండే అనమాట. సో ఇలా కాదనేసి తర్వాత ఒక మొక్కకి అలా ఇచ్చి ఇంకో మొక్కకి అలా ఇవ్వకుండా చూశానమాట. అప్పుడు జరిగింది ఏంటంటే, ఇవ్వకుండా ఏదైతే మొక్కకున్నానో అది పెరిగిన 30 to 45 డేస్ తర్వాత దాని పని అది ఎలానో పువ్వులు కాయలు ఇస్తూనే ఉందన్నమాట. ఇంకా పూతకి రెడీ అవ్వకుండా అంటే పూతకి రెడీ అవ్వకుండా ఏ మొక్కకైతే నేను ఫర్టిలైజర్ ఇచ్చానో ఆ మొక్కకి వస్తున్నాయి ఫాస్ట్గా పూత, అంటే పువ్వులు ముఖ్యంగా. సో నాకెందుకో మంచిగా అనిపించలేదు మిరాకిల్ గ్రో అనేది, ముఖ్యంగా కాయగూర మొక్కలకి. సో అది స్టార్టింగ్లోనే ఆపేసాను అనమాట. ఇంకా తర్వాత కాయగూర మొక్కలకి మాత్రం ఓన్లీ నేను కాంపోస్ట్, ఫర్టిలైజరు, అది కూడా హోమ్ మేడ్ ఫర్టిలైజర్ అనమాట, బయట నుంచి కొనుక్కురాను, అండ్ కౌ మాన్యూర్, ఇలాంటివన్నీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా ఈ జూలై ఎండింగ్ నుంచి ఇంకా పూత స్టార్ట్ అవుతుంది బాగానే. మీకు చూపిస్తా కూడా నేను, రాండి పూత. ఇదిగోండి దోసకాయలు ఇక బాగానే వస్తూ ఉంటాయి. అసలు ఈసారి హనీ బీస్ చాలా తక్కువ అండి. అక్కడ చూసారా మీకు పిందెలు కనిపిస్తున్నాయి చూడండి, ఆ లోపల. అది ఈ సొరకాయలు ఇవన్నీ మాత్రం మీకు జూలై ఎండింగ్ నుంచి స్టార్ట్ అయిపోతాయి అన్నమాట పూత దీనికి. సో కొంచెం వెదర్ చల్లబడుతూ ఉంటే చాలా బాగా వస్తాయి అన్నమాట. సో మీతో మాట్లాడేస్తూ చక్కగా కాంపోస్ట్ అయితే ఇచ్చాను. దీని తర్వాత ఇప్పుడు చెట్లకి నీళ్ళు ఇచ్చేస్తాను. కాంపోస్ట్ కాదండి, సారీ, కౌ మాన్యూర్. చూసారా ఒక బంతి మొక్క సైజు ఇంత పెద్దగా ఉంటుంది చూడడానికి. ఇది ఒక బంతి మొక్క. దీనికి కనుక కరెక్ట్గా లూజ్ సాయిల్లో కనుక పెడితే ఈ బంతి మొక్క ఇంత పెద్దగా పెరగగలుగుతుంది. ఇది సెప్టెంబర్ టైంలో భలే పువ్వులు వస్తాయండి, దీని నిండా వద్దన్న పువ్వులు వస్తాయి. ఇక్కడ బంతి మొక్కల్లో వేసుకున్నా కూడా పర్లేదండి. నేనేం చేశానంటే ఈ మొక్కలలో, ఈ కాయగూర మొక్కలలో ఈ బంతి మొక్కను వేసాను. ఒకటి కాదు 2-3 మొక్కలు ఉన్నాయి, అవి అన్నీ ఇంకా పెరగనట్లేవు. సో ఏంటంటే పెస్ట్ ఉందనుకోండి దీనికి అట్రాక్ట్ అవుతుంది కదా, సో అలాగని వేసి ఉంచేసాను. ఇవి దోసకాయ మొక్క ఇదంతా పెరిగిపోయింది.
ఈసారి హనీ బీస్ చాలా తక్కువగా ఉన్నాయి, బాధగా ఉంది. ఎన్ని వైల్డ్ ఫ్లవర్స్ పెంచినా కూడా హనీ బీస్ అయితే చాలా తక్కువగా అయితే కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఇవన్నీ మొక్కలు కూడా హనీ బీస్ కోసమని పెంచడం జరిగిందనమాట. ఇవన్నీ హనీ బీస్ కోసమని పెరిగిన మొక్కలు. ఇది మాత్రం నేను ఉమ్మెత్త మొక్క, నేను వినాయక చవితి కోసం అనేసి ఈ మొక్క అలాగా పెంచుతూ ఉంటాను. సో ఇవ్వండి ఈరోజు కబుర్లు. సో గార్డెన్ బెడ్స్లలో కూడా వీడు బాగా వస్తుందన్నమాట. సో చూసారు కదా, ఇదంతా పక్కన అంతా గ్రాస్ పెరిగింది. సో దాంతో కూడా మనం ఫర్టిలైజర్ తయారు చేయొచ్చండి. నేనేంటంటే మంత్లీ వన్సేనండి, ట్వైస్ కూడా కాదు, ఈ గ్రాస్ అంతా పీకేస్తూ ఉంటాను అనమాట, ఆ వీడంతా కూడా. దీంట్లో బీరకాయ పాదు సైడ్కి వదిలేసాను, సో మొత్తం మర్జ్ అయిపోయిందనమాట దీంట్లో. ఇది ఒక చిన్న సైజు జంగల్ లాగా అయిపోయింది చూడడానికి. సో ఇవ్వండి ఈరోజు కబుర్లు. మరి కొన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.